సినిమా ఉన్నట్టు మనం మా అమ్మతో నువ్వు నాకు మా అమ్మకో నాకు వచ్చేది మా అమ్మతో నాకు తెలిసేది నేను అయ్యో మా అమ్మతో నాకు వచ్చాక అయ్యో నాకు ఆడాలండి ఎవరు మగోళ్ళు రాండి ఆడు అడ్డుపొద్దులో ఉండాలా ఎప్పుడు కూడా అడ్డుపొద్దులో ఉంటున్నా అతలో ఉండేది నేను మగోడి నవ్వా ఏదప్పా మగోడు నువ్వు మగోడైతే నేను కూడా ఆడి నవ్వ పుష్పరాన్ని తగ్గేదేలే ఆడదిరా ఈ నవ్వ పుష్పరాన్ని తగ్గేదేలే తగ్గేదా తగ్గదు పాప తగ్గితే బాగుండేది నిజమేరా అయినా బలే ఉండవు పాపా నేనా చూడ చక్కని సున్నా తెచ్చిందో చిలికి నోట్లు ఉందలే మా అమ్మతో మా అమ్మతో నాకు చూడా ఒక చెప్పెట్టా ఏమట్లా నాకు ఆడోళ్ళు అంటే అలర్జీ నాకు కూడా మగోళ్ళు అంటే అలర్జీనే అందుకే నాకు ఇంకా పెళ్లి అయిందిరా నేను ఇంకా అది కూడా లేదు కదా పెళ్లి లేదు నేను ఇంకా అది కూడా లేదప్ప అంటే నువ్వు ఇంకా లేదు ఐఎమ్ స్టిల్ కన్యా ఎవరు ఇంకా కన్యానంటిగా పాపా రాముడు ఎంత బాగుండవు పాపా అవునా రాముడు కాజులు మా అమ్మతో తిరిగింది చూడే నాకు మా అమ్మతో నాకు వచ్చేది నువ్వు ఆడు పాడు ఈ గుడ్డే ఎవరు పెట్టుకోవద్దు నన్ను ఉండకలు నాకు కన్ఫర్మేట్ చేస్తా ఎవరా ఎవరు ఎవరు ఎవరాజా వీడు చెత్త మా పెద్ద కొడుకు ఎవడీడా వీడు మా బావ బోర్లోడు పెద్ద కొడుకు అంటావు మా బాబు అంటావా మాదట్లే ఎవరిగా మతాలు బాగుంది 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 రైట్ పాపం చేసుకోవచ్చు బాగుంది ఎంత వెళ్ళండి మరదలు ఎంత అని చెప్పు కాసులు కమ్మ అట్లా పడినా మర్దాలని నువ్వు కాసులు తీసుకోలేదా ఇంత బంగారు ఇక్కడ పుట్టినదని నేను అమ్ముకుంటానే కాసులు తీసుకోవా క్యాష్ ముట్టేది లేదా ముట్టేదిలే క్యాష్ నా పనులు ఎప్పుడు వేసేస్తా చెప్పు ఎంత 5,000 ఏరా 5,000 వేసి అమ్మాయిని ఆడదని నమ్ముకొని 5,000 డాన్స్ పడుతుంది పాటలు పడుతుంది కాలపూలు చేపించుకో అమ్ముకుని వెళ్దాము అమ్ముకొని వెళ్దాం 5,000 ఓకే రాముడు ఏమి సెటిల్మెంట్ 5,000 అంతే ఆవడకుండా అంటే గట్ల కాదు నా బట్ట 5,000 ఇస్తాడు ఎక్కడన్నా దొరకపోయి ఆటలాడచ్చు డాన్స్ ఆడచ్చు కానుకలు చెప్పించు అట్లనే కానుకలు బాగా చేతుకొని ఒక ఆట ఒక పాట పాడు డబ్బులు ఇవ్వాలపో డబ్బులు అవునరా ఎంతరా 1,600 1,600 ఏమరా 600
నువ్వు అనలేదు ఇప్పుడు 1600 రూపాయలు నా బట్ట ఇస్తా నేర్చుకో. ఇస్తావా? ముత్యాల జల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే నేను మర్యాద ఇస్తా మా కూడా. మా అమ్మతో మా ఊర్లో మా పిల్లలు చెరలేదు. ఇది మా ఊర్లో మా పిల్లలు చెరలేదు. నా బట్ట ఎలా అట్లా మీసుకుంటే నా బట్ట ఒక నా బట్ట లేదు ఈ ఊర్లో. నో కామేశమ్మా నేను పీకే నువ్వు ఆవిడ 3 నాళ్ళు అయితే నువ్వు లేచేది. స్విచ్ ఆఫ్ అయిపోయి 4 ఏళ్ళు అయిపోయా. అవునా? అట్లయితే ఏమి ప్రయోజనం లేదంట. మా ఏం ప్రయోజనం లేదురా. ఏం ప్రయోజనం? నీతో కట్టుకొని మేమేం చేస్తాం? ఎలా అదే బొగ్గిలు అయితే ఆడవాళ్ళకి బొగ్గిలు అట్లనే ఉండేది. ఆడవాళ్ళకి బొగ్గిలు ఎంత అందంగా ఉండాలి. ఉండల్లా నీకు చూడు నెట్టింట్లో సిట్టాలకు బక్క పెట్టేది అట్లుంది బొగ్గిల. నన్నే కొడతావా? ఏమిట్లా 5000 ఇచ్చినదా మోజిక్కు నా బైక్? ఓ 50 గొప్పది పల్సర్ బైక్. పలసరా పదమా వస్తావా? నందికొండ మీదకి పదమా సింపుల్ చుట్టుదాన్ని సుందరమైన అంత బాధపడి వేసుకుని మంచు పడి వేసి కిందకు దూరం వెళ్ళిపోయింది కదా రాజా. ఎక్కడ పోతున్నా బంగారు Hey!
ఎలా ఏమట్లంతా స్విచ్ ఆఫ్ పాటలు పాడద్దు. ఓహో నీకు పాటు ఫుల్ తాంగ పాటలు పాడాలి అవునరా ఉండవు పాప. నేను ఎట్లా బతికినదని తెలిసినరా? నేను చూస్తా అంటే తెలుస్తాను నువ్వు బాగా బతికినది. ఎట్లా బతికిట్లా తెలిసిన? పెండ్లే అలాంటివో కరెక్ట్ చెప్పు. పెండ్లు అయిందా లేదా? లేదురా. నువ్వేనా చేసుకుంది అమ్మనే? అవనమ్మో నీ మొగుడు అయిపోయినండి. నీ మొగుడు అయిపో నా ముందు మొగుడులే. నా ముందు మొగుడు అయిపో. ముందు మొగుడు బెంగళూరు వాడు. నీ ముందు మొగుడే బాగా బతికినావు. అట్లయితే ఆ ఎప్పుడు నేను కట్టుకున్నప్పుడు ఎట్లా బతికినదని తెలిసిన? ఎట్లా బతికింటివా? ఎట్లా పుట్టినో నేను ఎట్లా పుట్టినో నాకు ఆవిడే అర్థమైందా? ఇంత అందమైన ఆడది దగ్గరకు వచ్చినప్పుడు దొబ్బుకుంటే దొబ్బించుకోవాలా, కొరికితే కొరికించుకోవాలి. నా బట్ట నా బట్ట ఏమి నువ్వు ఎంత ఏమన్నా చంపి మా ఊర్లో పూడ్చిపెట్టాయి. కానీ 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 ఏ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించాలి, ఏ పెదవులు చెబుతున్నాయి నన్ను ప్రేమించాలి. నీ ప్రేమ అయిపోయినప్పయ్యా మగబెట్ట ఏం కాలేదా? మగబెట్ట కొడకైనాడులే నా బట్ట పొగలు పడుతున్నా నా బట్ట అట్లా ఉంటున్నా బట్ట బట్ట ఏమి మగోని కిందకేసి పోను మగోడా ఎలా దోచేమి నేనా? ఏమో నాకేం డౌటే. ఏమే నువ్వు ఆడదో కాదని నాకు అనుమానం వస్తాను. ఏమట్లా నువ్వు ఆడదైతే నువ్వు మంచి మొగుని కట్టుకునేటట్లు అయితే నా పెండ్లే కాదంటే కదా ఎట్లే కొట్టువా? పెండ్లు కాకనే మరి అంతమ్మ సొమ్ములు ఎట్లా సంపాదిస్తువా? ఇవంతా రకరకాలకి రకరకాల ఊర్లు పోయి సంపాదించేటట్టు. పెండ్లు కాకనే ఇంటింట్లో సొమ్ములు నీకు అన్నప్పుడు తెచ్చిచ్చా? అంత నా లవర్ తెచ్చిచ్చా. ఎవరు చెప్తావా? నేను అట్లంతా చెప్పును. ప్రదీప్ వర్ణ బట్ట అబ్బాయి కొత్త చీర కట్టుకొని మామా కొత్త కోటకు నేను పోతే కొత్త కొత్త చిన్నాడు మామా పక్షీలు కట్టుకుని కొత్త కోటకు పోతా అంటే అద్దా నా బట్టలేడు. ఎవరా? అద్దా అతను బ్లాక్ కలర్ జర్కిన్
బండి పిల్లవాడు ఘర్షణ గాడియా వాడే నా బట్ట కొంగు పట్టుకుని లాగుతున్నాడు ఎవరినా నన్ను. ఏ వాడు కాదు, వానికి చెప్పించినది గజిగాడు. యాగేష్ గడవాడు గజిగాడే నిన్ను పట్టుకునే కూర్చున్నట్లు తెలుగుని అబ్బాయి వానికి చెప్పించినది వాడే. వాడేనా? తర్వాత ఇక్కడ పోతుంది తెలిసిన తర్వాత మళ్ళీ పూలు పెట్టుకొని మామా పల్లెకి నేను వెళ్తే మొదలపల్లి తిన్నాడు మదన పూలు పెట్టుకొని మదన పూలు సంతకు పోతా వనబట్టలేడు. ఎవరా వనబట్ట ఎవరోడా ఈ బట్ట వైట్ కలర్ షర్ట్. నువ్వు అంట కదా బలేవాడు నువ్వా మా వాడు వానికి ఏమంటే తెలిసిందా? ఓ వనబట్ట చూసేటట్లు నడితే నాకు దినాలు 4 దఫాలు చెప్తాండే. ఫోన్ కాల్, వీడియో కాల్, మెసేజ్లు. అవునా? అట్లయితే వాడిని నీ ఇన్స్టాగ్రామ్ లో చేసుకో. ఓ వద్దు, నా డిస్ప్లే ఒకటి డిస్ప్లే వక్కిపోయినట్టు ఇన్స్టాగ్రామ్ లేదా? వద్దు, డిస్ప్లేనే లేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్ ఆడుంటుంది చెప్పు పాపా. అయినా నువ్వు నాకు బలు నచ్చింది పాపా. నీ మగం ఏం బాగుందిరా? నీ మగం చూడు ఏముంది నా బట్ట. నీ మగమా బాగుంది. మగను కావలసినది మగము కాదమ్మా. ఇంకేంటబ్బా? మాకాళ్ళంట మాకాళ్ళు మీసాలు మాకాళ్ళంట మాకాళ్ళు మనిషి నమ్మకమే పర్లేదు కట్టరా. నన్ను పొగరు పట్టించుకురా. మా అమ్మతో అయ్యా నీ ఉస్మాన్ దాంట్లో గుండెలే ముండే సూర్య మునే తప్ప నిక్కర్లే మిచ్చినట్లున్నారు. కాదంతా ఒరిజినల్. ఈ పక్క 50,000, ఈ పక్క 50,000. నా సూర్య నిక్కర్లే మిచ్చిన గుండెలు వేసి గుద్దుతాను. ఏమిరా బట్టలు నా బట్ట అంతా ఒరిజినల్. నా బట్ట ఫుల్ ఒరిజినల్. ఇంజక్షన్ ఇప్పించారు. అదేమో గుండె ఉన్నట్లు చూడి పక్క. అయ్యో యాగాసారం లేదులే. నా బట్ట అడ్డుపద్దలో ఉండు. నా బట్ట లేకున్నట్టే కోసి పారేస్తానంతే. అడ్డుపద్దలో ఉండు, లేకున్నట్టే కోసి పారేస్తా. పారేస్తా. పర్లేదు, వేస్ట్ అయిపోతుంది, ఎండిపోతుంది, ఇంకేమైతుంది, కుళ్ళిపోతుంది. అట్లా పారేయకూడదు. బండ్లు లేకేసి బజ్జీ వేసుకోవాలి. నా బట్ట లోపల నా బట్ట ముచ్చిన బట్ట అలకన్న బట్ట సన్నసిన బట్ట పుట్టోడా ముచ్చిన బట్ట అలకైన బట్ట గుడ్డు నా బట్ట మోటన బట్ట గుడ్డు నా బట్ట గుడుకైన చూడు కాదు ఏమన్నా కానీ మగవాడిని మాట్లాడినావా? ఇంకేమే పాడు. ఏం పాట నువ్వు పాడింది? ఏమి అట్లా ఉంటున్నా పాడితే ఊపు నల్ల ఊపు లేకల్లా ఎట్లా పాడుతున్నా బాస్కెట్ అమ్మాయికి వాసకపోవాలి వీడు అనుకుంటు నా ముఖమే బాగలేదని చూద్దాం. నీ ముఖ ఎల్లా ఇక్కడ
ఎవరికి మీ అక్క ఎవరు మీ అక్క ఏమి నా తమ్ముడు మంగళతోడ్రా ఆల్రెడీ మంగళారు పోయొచ్చా ఎవడే ఇదా వాడు నా తమ్ముడు గలాసురా మీ అక్క ఎవరన్నా అక్కనట్లు దుప్పుకుంటారా లేదు నా కొడుక అక్క అదే నా తమ్ముడురా ఇది గిరామ చెప్పినట్లుంది లేదు కాదు నువ్వు చూస్తే బంగారు బొమ్మ ఉన్నట్టున్నా ఎడు చూస్తే నా కొడుకు గవర్నమెంట్ హాస్పిటల్లో బాలెంట్లు డైరెక్టర్లు ఎత్తేసేవాడు నువ్వు దాని తమ్ముడే అవును ఎంత కోపం రా స్వామి నీకా పాపం జాస్తి అవునా నీకేం తీయాలా నాకు 35 నేను డైవర్స్ వస్తుంది కదా అమ్మాయిని ఇచ్చేస్తావా 35 ఇచ్చి వెళ్ళిపోతావా అప్పయ్యా దానికే ఇంత కోపం చేసుకుందా లే గుగ్గున బట్ట నేను నా తమ్ముడు వాడేది రాడు అప్పయ్యా ఇది ఇంత బాగా పుట్టింది వేళ ఇచ్చి పుట్టిందావా మా యొక్క ముందు పెట్టా నేను పుడుతుంది ఏదరా మీ అక్క ముందుకు పెట్టా నేను పుడుతా మీ అమ్మ ఈయనతో రగ్గి పట్టింది చెప్పి మా అక్క ముందు పుట్టా నేను వెనక పుట్టాను ఇంకా ఎట్లా పుట్టినాడా ఏ అట్లా కదా నా బట్ట ఎట్లా ఒక సంవత్సరం ముందు నేను ఒక సంవత్సరం వెనక వాడు పుట్టా అట్లకి ఇది వాడు చెప్పేది ఇంకొకటి ఉంది మా అక్క ముందర పుట్టాను నేను అప్పయ్యా నేమే నేను నా తమ్ముడు ఒకే ఇంట్లోనే ఎవడు ఒకే రూమ్ లోనే కొన్ని కింద మీద పనుకుంటాం అప్పు నేను వస్తేనే చెప్పి నీ తెలిసిన ముందాలి యారా ఎవరన్నా అక్క తమ్ముడు కింద మీద పనుకుంటారా మేము అట్లే పనుకునేది నా బట్ట నాకు బుద్ధి చెప్పండి ఆయన ఆయనరా పొద్దున్నే కాసులు ఇచ్చి ఇంటి కొడతామంటే ఇంకా నీకు కాసులు ఇచ్చి నుంచి అంత కొడతావు నాకు ఏమే లే అంటే మంచం మీద నేను మంచం కింద వాడు అట్లకే చెప్పేది నువ్వు ఇంకెట్లా కింద పనుకుంటామంట మంచం మీద నువ్వు మంచం కింద వాడా తోడిన బట్ట పాపా రావుడు ఎవరు పాపం ఇది కాదురా నా మనసులో ఏందో తప్పిస్తాంది ఏం తప్పిస్తాంది నా పెట్టకి తాళం తీసి నా పెట్టకి తాళం తీసి నీకే పెండ్లే నాకే పెండ్లే నీకే ఏ మా ఊర్లో లేదు ఊరుకోలే గొల్లారి పోలింగ్ పాపా నా పెట్టెకి తాళం కాదు పాప యా ఊరు మీద ఇదేమో అయిపోతుంది ఇదే ఏమైతా యా ఊరు మీద నా ఊరా నేను అట్లంతా మగళ్ళకి సేవ పెడుతున్నప్పో నా ఊరు నేను అట్లంతా మగళ్ళకి సేపను ఏం షేపును మగోళ్ళకి నా ఊరు నా పేరు షేపు సేపును షేపును అంటే ఇడిసేలేదురా సేపు ఇడిసేలేదు లేకోకుండా అది షేపిడిసెల్దు కాదు నేను చెప్పిడిసెల్దు నేను మా ఊళ్ళకి చెప్పేదు అని ఎంత షేపిడిసెల్దు ఇడొద్దు మా ఊర్లో పిండుకొని డైరీకి వేస్తారు పాపా అంటే మాది భాష యాస స్వామి మాది భాష యాస స్వామి మీది భాష యాస అయితే మాది మాట కురుస అయితే బట్ట ఎవరు చెప్ప అంటే మా ఊరు ఎవరు తెలిసిన బుద్ధి బల్లారి దేశం
ఏమిరా ఎవరు మీడియా లే గుగ్గున్న బట్ట మా ఊరు ఆంధ్రాలో అనంతపురం కవతల అనంతపురం కౌతల గుంతకల్లికి ఉత్తల మధ్యలో గుత్తి ఏం గుర్తే మా ఊరు గుత్తి లేచినాలే ఏమరు బిల్లాలి ఎవరన్నా ఊరి పేరు గుర్తు అంటే పెట్టుకుంటారా మాది ఊరు గుత్తి మామూలుసుడే మాది ఉందప్ప ఆంధ్రాలో గుత్తి లేదు మీది కర్ణాటక కాదేమే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో ఎవరు ఆంధ్రలో గుత్తి గుత్తి బాగుందక్క బాగుంది 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 మరి మీ ఊరు యావదప్ప మాది గుత్తి నీది గుత్తి నాది గుత్తి నిజమా కాలండి చూసుకున్నాం కదా యారా ఆధార్ కార్డు చూపి ఆధార్ కార్డు ప్రింటింగ్ లో ఉంది రాముడు ఊరి పేరు చెప్పినావు నీ పేరు చెప్పలేదా నా పేరా నా పేరేమంటే ఏనా సుందరగిరి నా పేరు ఈ చుట్టుపక్కల 16 పల్లెల్లా ముద్దుగా బొద్దుగా ఏమంటారంటే నా బట్ట ఎవరు చిట్టిది చిట్టిది కాదు నేను పెద్దది అవునా ఏం నీ పేరు నా పేరు ముద్దుగా ఏమంటారంటే బొద్దుగుమ్మడికాయ నా బట్ట బొద్దుగుమ్మడికాయ కదా నా బట్ట ఇంకా సిరు సిరు జానా అంటారు బాగుంది మరి నీ పేరు నా పేరా సర్సర్ జానా నీ పేరు సుర్సురాయి నా పేరు సర్సర్ తెలుసుకోమ్మా ఏంటి నోరు నువ్వు కూడా పాపా రాముడు ఊరి పేరు చెప్పినావు నీ పేరు చెప్పినావు ఇందుకు నీ కానపసేహది వస్తుందా లేదా చెప్పలేదా ఎట్లా కానుకాలను చేస్తా అయితే మా పండమ్మ కానప చేయాలా మీ ఆంధ్ర కానప చేస్తాం మా కర్ణాటక కానప చేస్తాం మా ఆంధ్ర కానపలే ఆంధ్రాలో ఎట్లా చేస్తారా అందులో మా గుత్తిలో ఆ పేరు అవుతుంది బాబా యానా కొడుకున్న ఊరి పేరు గుత్తి అంటే పెట్టుకుంటారు మా ఊరు గుత్తి గుత్తి వెనక ముందేమిది మా ఊరు గుత్తి ఊరు గుత్తి బాగుంది బాగుంది గుత్తి బాగుంది పాపా మీ ఊరికల్లా అట్లా కాలం చేసేదా గర్భ మనుషులకి కన్నులకి గంటలు కడతాం కన్నులకి గంటలు అంటే సెంటి బంట్లు బొట్లురా బట్టలు గర్భ మనిషికి కన్నులకు బట్టలు కడతారు దిగులు పడకుండా ఉన్నాను నిజము తర్వాత నడుముకి సిరాలు కడతాం ఏమేస్తారా రాగరాయలు ఎవరికి గర్భ మనిషి లే ఎవరన్నా నడాలకు రాగరాలు కడతారా ఇంకేం రా ఓ పొలిచి ఆయన నడాలకు రాగరాలు కట్టి మొగునికి ఒక గుండ్రా కట్టి ఎడుచుకొని పెళ్ళి అక్కడ ఈ పోయేసి రాదు మళ్ళా వచ్చేతాడు ఆ రోడ్లో ఊసిపోయి అక్కడ తర్వాత చెవులకి ఎరగట్లు కడతాం ఏమెరగట్లు బల్లారు ఎరగట్లు చెవులకి ఎవరికి గర్భ మనిషికి ఎవరన్నా కానీ చెవులకి ఎరగట్లు కడతారా ఓ పొలిచి ఆయన చెవులకి ఎరగట్లు కట్టి మొగునికి 2 ఉర్లగడ్డలు కట్టి అవుడవుడు అప్పుడు వచ్చి అట్లా అల్లాడిస్తారు ఎవరికే కదా ఎవరన్నా ఎరగడ్లు ఉర్లగడ్డలు కడతారా మా కళ్ళు అట్లే తర్వాత మితికి నిచ్చినేస్తామా మిద్దికి నిచ్చినేసా గర్భ మనిషిని తాగుబెట్టి దిగి తాగుబెట్టి కానుక చేస్తాం అట్లా చేసే వరకు తెల్లి ఎక్కడ బిడ్డ ఇక్కడ ఇద్దరు పుట్టుకోమని వెళ్ళిపోతారు లే మా ఊరు కాదు మేలు కదా ఎట్లా రోడ్ల పండేస్తాము లోలా ఎక్కిస్తాము నా బట్ట అట్లా చేసి తల్లి బిడ్డ బతుకుతారు వద్దు మీ ఊరు కట్లేసి అమ్మని తోడుకొస్తా మా కొండమ్మ వచ్చినాక మాట్లాడదాం
తుడిచమ్మా ఏ అబ్బాయి ఎవరి అమ్మ? ఈఎంఏ కొండమ్మ ఏమో కొండమ్మ. ఈఎంఏ కొండమ్మ ఏమో కొండమ్మ అయితే ఏంది ఇట్లా ముందర మూట? మూట ఆ, కుర్రాకు మూట ఏం కురాకు? ఏయ్ అదేం కూరాకు ఎక్కడ కనపడుతుంది? ఇంకేమి? కడుపు ఆమె కడుపు వచ్చింది గర్భ మనిషి గర్భ మనిషి. ఓ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమి? నువ్వు ప్రెగ్నెంట్ కాదప్పయ్యా, ఏమో కొడుకు వచ్చేసిద్దంటే నాకట్లా రాలంటే నేనేం చేసి చెప్పు. శేకల్పం తీసుకొని కొట్టుకోవాలి. నా బట్ట గుగ్గు, నా బట్ట మూసుకొని, నా బట్ట కాసే అట్లా రావాలంటే దేవుని వేడుకోవాలి. దేవుని వరంలో అట్లా పుట్టేది. ఓ అంటే భక్తి చేయలేమి. భక్తి ఉండాల. నాకేందొక బొట్టి. అయ్యో 80 కేజీలు ఉందమ్మ నీ భక్తి. అమ్మా అమ్మా పొనుకుంటా పోతావా? అక్కడ తొడకొచ్చిందే చూడ. ఏమ్మ కొండమ్మ అమ్మని చూసిండావా? నెల వెనక చూసి ఇంక ఇప్పుడు చూస్తాను. అవునే ఏమని చూసింటావడన్నా? మొన్న ఎగ్జామ్ రాసే గాడిలో తోడుకుపోయి పాపం. అంటే ఏమో నువ్వు ఇంతకు ముందే చూసిండావా? ఇంతకు ముందు 6 కారణం చేసిండేది నేనే రైమ్మకి. ఇంతకు ముందు అమ్మకి ఆరకాలం చేయండివా? నేనే. నేను వాళ్ళ ఇంట్లో పని మనిషి నిన్ను చూసేవాళ్ళేదా? నేను నిన్ను చూసిండా? నన్ను ఎక్కడ చూసిండావా? నువ్వు గడాల గంగని కూడా గదేమి వరి నా బట్ట. మీ అమ్మ మురుకు సుబ్బు కానం చేసినది కూడా నేనే. అంటే మా అమ్మ కానం చేసి నువ్వేనా? నేనే. అంటే నేను పుట్టే కారణమా? మీ అప్పుడు అంటే నువ్వు మా అమ్మ కానం చేసి నువ్వే అంటే నేనే. దాని ముందు నాకు ఆవిడే అనుమానం వచ్చా. నిన్నేడో చూసిందా నేను? నువ్వు చిన్నాడు నువ్వు నాకు కానం చేయడం అంటే చిన్నాడే చూసేంటావు. దంగముండు నువ్వు దంగముండ ఇంక చిన్నవాడే అట్లుండా తలకాయ పెద్దవాడే అట్లా చూడు గుమ్మడికాయ అట్లుంది. బాగుందా? బాగుంది. అమ్మతో ఆమెకి తారుముందు కాపు చేసినరా అంత ఆకు ఒకంత సీర ఒకంత సొమ్ము సొత్తంత దుడ్డు దుగానంత దవస దాన్ని ఏమి ఇచ్చిందిలే. ఇంతకు ముందు వాళ్ళు కనుక చేసిందంటారు. సీరారుకి ఆకు తెచ్చి నీ కర్మ తెంచుకో. నేను పెట్టే కన్నా